ఓం నమ శివాయ. ఈరోజు 78వ రోజు పారాయణ. బ్రహ్మదేవుని ఆజ్ఞతో దక్షిణి ద్వారా మైథున సృష్టి ప్రారంభమగుట, తన పుత్రుల గురు హర్యస్వులను శబలాస్వులను నివృత్తి మార్గమునకు పంపగా, ఆ కారణమున దక్షుడు నారదునకు శాపమిచ్చుట. బ్రహ్మ పలికెను, నారద, ప్రజాపతి దక్షుడు తన ఆశ్రమమునకు వెళ్ళి నా ఆజ్ఞతో హర్షమనస్కుడై అనేక విధములైన మానసిక సృష్టి చేయసాగను. ఆ ప్రజా సృష్టి పెరుగుచున్నదని చూడక ప్రజాపతి దక్షుడు తన తండ్రిని బ్రహ్మను అగు నాతో ఇలా చెప్పాను. దక్షుడు ఏం చెప్పాడంటే, బ్రహ్మదేవ, స్వామి ప్రజానాథ, ప్రజల సంఖ్య పెరుగుటలేదు. నేను సృష్టించిన జీవులు మొదట ఉన్నవారే ఇప్పుడు ఉన్నారు. ప్రజానాథ, నేనేమి చేయుదును? ఈ ప్రజలు తమంతట తామే వృద్ధి చెందవలను కదా. అట్టి ఉపాయమును నాకేదైనా తెలుపండి. దానికి అనుగుణముగా నేను ప్రజలను సృష్టిస్తాను అని అడిగారు. అప్పుడు బ్రహ్మ చెప్పారు, నాయన ప్రజాపతి దక్ష, నా మాట వినుము. ఇది ఉత్తమమైనది. దీనికి అనుగుణముగా పనిచేయము. సురశ్రేష్ఠుడు భగవంతుడగు శివుడు నీకు శ్రేయస్సును కలుగజేయును. ప్రజాపతి పంచజనుని యొక్క కుమార్తె అసిక్ని కలదు. ఆమె మిగుల సౌందర్యవతి. నీవు పత్నిగా ఆమెను పరిగ్రహించము. స్త్రీయందు మైథున ధర్మమును ఆశ్రయించి నీవు ఈ ప్రజాసర్గమును విస్తరింపచేయము. అసిక్ని వంటి కామిని గర్భమునందు నీవు బహుళ సంతానమును పొందగలవు అని చెప్పను. తదనంతరము మైథున ధర్మముతో సంతానమును ఉత్పత్తి చేయ ఉద్దేశంతో ప్రజాపతి దక్షుడు వీరణ ప్రజాపతి పుత్రికను వివాహం చేసుకున్నారు. తన పత్ని యొక్క వీరిని గర్భమున ప్రజాపతి దక్షుడు హర్యస్వులను పిలువబడు 10,000 మంది పుత్రులకు జన్మనొసయడు. ఈ పుత్రులందరూ సమాన ధర్మమును ఆచరించడి వారై ఉన్నారు. తండ్రి మీద భక్తి కలిగిండి వీరు ఎల్లవేళలా వైదిక మార్గమును నడుచుచున్నారు. ఒక్కసారి తండ్రి వారికి సంతానమును సృష్టి చేయమని ఆదేశించను. నాయన, అప్పుడు వారందరూ దాక్షాయణ నామధారులకు పుత్రులను సృష్టించు ఉద్దేశముతో తపమనరించుటకు పశ్చిమ దిశకు వెళ్లారు. అచ్చట నారాయణ సరము అనే పేరు గల పవిత్ర తీర్థము కలదు. అచ్చటనే దివ్యమైన సింధునదము సముద్రమున కలయమును. ఆ తీర్థజలమును దగ్గర నుండి స్పృశించగానే వారి అంతఃకరణము శుద్ధమైపోయి జ్ఞాన సంపన్నమైను. వారి ఆంతరిక మాలిన్యము తొలగిపోయిను. వారు పరమహంస ధర్మమున స్థితులై ఉన్నారు. దక్షుని ఆ పుత్రులందరూ తండ్రి ఆదేశములకు కట్టుబడి ఉన్నారు. మనస్సును స్థిరపరచుకుని సంతాన వృద్ధి కొరకు అతడు తపమాచరించసాగిరి. వారందరూ సత్పురుషులలో శ్రేష్ఠులు. నారద, హర్వస్వగణములు సృష్టి కొరకు తపస్సు చేయుచున్నారని నీకు తెలిసిన సమయమున భగవంతుడకు లక్ష్మీపతి యొక్క హృదయమునందరి అభిప్రాయమును నీవెరిగితివి. స్వయముగా నీవు వారి దగ్గరకు వెళ్ళితివి. మిగుల ఆదరముతో ఇట్లు పలికితివి, దక్షపుత్రులైన హర్యస్వ గణములారా, మీరు పృథివీ యొక్క అంతమును చూడకుండా సృష్టిని చేయుటకు ఎట్లు ఉద్యమించితివి? బ్రహ్మ ఇట్లు పలికెను, నారద, హర్యస్వులు సోమరతనమునకు దూరముగా ఉందరు. జన్మించినప్పటి నుండి వారు మిక్కిలి బుద్ధిమంతులు. మీరు చెప్పిన పై విషయం మీద వారందరూ ఆలోచించసాగిరి. వారు ఈ విధముగా ఆలోచించి, తండ్రి ఉత్తమ శాస్త్ర స్వరూపుడు. ఆయన ఇచ్చిన ఆదేశము నివృత్తిపరమైనది. దానిని అర్థం చేసుకున్న వారు కేవలం రజోగుణాదుల మీద నమ్మకము కలిగిందరు. సృష్టి నిర్మాణ కార్యమును ఎట్లు ఆరంభించగలరు అని నిర్ణయించుకుని ధీమంతులైన దక్షకుమారులు ఏకాభిప్రాయం కలవారే నారదమునికి నమస్కరించారు. ఆయనకు పరిక్రమణ చేశారు. అప్పుడు వెళ్ళిన వారు ఎవ్వరూ తిరిగి రాని మార్గమున పయనించారు. నారద, భగవంతుడకు శంకరుని మనస్సు నీది. మునీంద్ర, నీవు సమస్త లోకములందు ఒంటరిగా విహరించుచుందువు. నీ మనస్సులో ఏ వికారమునూ లేదు. ఎల్లప్పుడూ మహేశ్వరుని మనోవృత్తికి అనుగుణముగా పనిచేయుచుందువు. చాలా కాలము గడిచెను. అప్పుడు నా కుమారుడకు దక్ష ప్రజాపతి తన కుమారులందరూ నారదుని ఉపదేశంతో నశించారని తెలుసుకొనెను. అయ్యో, నా చేయి దాటిపోయిరి, అయ్యో నా పుత్రులు కదా అని అతనికి మిగుల దుఃఖము కలిగింది. అప్పుడు ఆయన పదే పదే ఇట్లా అనుకున్నాడు, ఉత్తమ సంతానమునకు తండ్రి ఒకట, శోకమునకు అది నిలయమగుట. శివమాయ చేత మోహితుడైనందువలన దక్షునికి పుత్రవియోగము వలన మిక్కుల బాధ కలిగిను. అప్పుడు నేను వెళ్ళి నా కుమారుడు దక్షునకు మిగుల ప్రేమతో నచ్చజెప్పుతిని, ఊరడించుతిని. దైవ నిర్ణయము ప్రబలమైనది అని ఇట్టి మాటలను తెలిపి అతని మనస్సును శాంతపరిచితిని. నా చేత ఊరట పొంది దక్షుడు మరలా పంచజన కన్యయకు అసిక్ని యొక్క గర్భము నుండి శబలాస్వులను పేరు గల 1000 మంది పుత్రులను ఉత్పన్నం చేసెను. తండ్రి ఆజ్ఞను పొంది ఆ కుమారులు కూడా ప్రజలను సృష్టించుటకు దృఢముగా నిశ్చయించుకున్నారు. తమ అగ్రజులు సిద్ధిని పొందిన స్థలమునకే వీరును ప్రతిజ్ఞాపాలన కొరకు వెళ్ళిరి. నారాయణ సరోవరమునందని జలమును స్పృశించినంత మాత్రమననే వారి పాపములన్నీ నశించినవి.
అంతఃకరణ పరిశుద్ధమైన ఉత్తమ వ్రతమును పాలించు ఆ సబలాసులు బ్రహ్మను జపించుచు అక్కడ గొప్ప తపస్సు చేయనారంభించారు. ప్రజా సృష్టి కొరకు వారు ప్రయత్నించుచున్నారని తెలుసుకొని నీవు అంటే నారదుణ్ణి మరలా మునుపటి వలె ఈశ్వరీయ గతిని స్మరించుచు వారి దగ్గరికి వెళ్ళితివి. వారి సోదరులకి ఇంతకు ముందు చెప్పిన మాటలను వీరికి చెప్పితివి. మునీంద్ర, నీ దర్శనము అమోఘనము కనుక నీవు వారికి కూడా వారి సోదరులకు సూచించిన మార్గమునే తెలిపితివి. కనుక వారును తమ సోదరుల మార్గమును అనుసరించి ఊర్ధ్వగతిని పొందిరి. అదే సమయమున ప్రజాపతి దక్షునకు అనేక దుశ్శకనములు కలిగను. దీని వలన నా కుమారుడు దక్షునకు మిగుల ఆశ్చర్యము కలిగను. ఆయన మనస్సులో మిగిల దుఃఖించను. అతను మునుపటి వలె నీవు చేసిన పనితో తన పుత్రులను నశించారని గ్రహించను. దీనివల్ల అతనికి మిగుల ఆశ్చర్యము కలిగను. పుత్రశోకంతో మూర్ఛిల్లను. మిక్కిలి కష్టమును అనుభవింపసాగను. తదుపరి దక్షునకు నీ మీద కోపము వచ్చను. ఆయన ఈ నారదుడు మిగుల దుష్టుడు అని పలికెను. దైవికముగా అదే సమయమున దక్షుని అనుగ్రహించుటకు నీవు అతడికి వెళ్ళితివి. నిన్ను చూడగానే శోకావేశముతో కూడిన దక్షుని పెదవులు రోషముతో వణకసాగాను. నీవు ఎదుటనుండగా అతడు నిన్ను ధిక్కరించుచు నిందించసాగాను. దక్షుడు నారదుని నీ విధంగా నిందిస్తున్నాడు. ఓ నీచుడా, నీవేమి చేసితివి? నీవు అసత్యపు సాధువుల వేషము ధరించితివి. నిజమైన సాధువు కాదు. దీని ద్వారా మోసగించి అమాయకులైన మా బాలురకు భిక్షా మార్గమును చూపితివి. ఇది నీకు మంచిది కావు. నీవు నిర్దయుడవు, శఠుడవు. నా బాలురు ఋషి రుణము నుండి, దేవరుణము నుండి, పితృరుణము నుండి విముక్తులు కాలేదు. వారి ఇహలోక పరలోక శ్రేయస్సును నశింపచేసిదివి. ఈ 3 రుణములు తీరకుండా మోక్షకాంక్షను మనస్సునందుంచుకొని తల్లిదండ్రులను పరిత్యజించి ఇంటి నుంచి వెడలిపోయి సన్యాసులైరి. అట్టివారు అధోగతి పాలగుదురు. నీవు నిర్దయుడువు, మిగుల లజ్జావిహీనుడవు. పిల్లల బుద్ధి అందు భేదభావము కల్పించి నీ గొప్ప కీర్తిని స్వయముగా నశింపచేసుకున్నావు. మూర్ఖుడా, భగవంతుడైన విష్ణుదేవుని పార్షదులు వ్యర్థముగా తిరుగుచున్నావు. అధమాధుడవుడు, పదే పదే నాకు అమంగళమును మనరించితివి. కనుక నేటి నుండి నీవు త్రిలోకమునందు సంచరించదవు. ఎక్కడ నువ్వు స్థిరముగా ఉండవు. నీవు నిలుచుటకు ఎక్కడా సుస్థిరమైన నీకు ఆవాసమే దొరకదు. నీవు సాధు పురుషుల చేత సమ్మానితుడవు అయినప్పటికీ అప్పుడు దక్షుడు దుఃఖవసుడై నీ కట్టి శాపము నసుగను. ఈశ్వరుని ఇచ్చిన తెలుసుకొనలేకపోయాను. శివుని యొక్క మాయ అతనిని మోహితుని చేసినది. మునీంద్ర, నారద, నీవు ఆ శాపమును నిశ్శబ్దముగా గ్రహించితివి. నీ చిత్తమునందు ఏ వికారమును రానివ్వలేదు. ఇదే బ్రహ్మభావము. ఈశ్వర కోటికి చెందిన మహాత్ములకు పురుషులు స్వయముగా శాపమును తొలగించుటకు సమర్థులై కూడా దానిని సహించెదరు. సశేషము. ఓం నమ శివాయ.